హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ తిన్నారా ఫ్రెండ్స్? మేమైతే అన్నం తిన్నాము. అన్నం తిని పనుకోనున్నాను. మధ్యాహ్నం మా పాప అయితే రవకాల దీపాలు పెట్టుకోవాలని తోడు రమ్మని పిలిచింది. ఎందుకంటే కోతులు ఎక్కువ ఫ్రెండ్స్ ఆడ గుడికి అయితే వెళ్ళినాము. నేను బయట కూర్చున్నాను. ఆ పాప దీపాలు పెట్టుకొని అన్నీ చేసుకుంది. గాలి అయితే ఎక్కువ వీస్తాను ఫ్రెండ్స్. అందుకే గాలికి దీపాలు ఎరగడం లేదు. ఆ గుడిలో బకెట్లో నేను ఊరికి కూర్చొని ఉండలేక ఆ పాప దీపాలు పెట్టిన తర్వాత చిన్న రీల్స్ అయితే తీసుకున్నాను. ఆ పాప దూరం కదా నా చిన్న కోడలు. అప్పుడైతే నేను పెడతా ఉన్న ఫ్రెండ్స్ ఎక్కువ రవకాల దీపాలు. నేనైతే శుక్రవారం పెడతా ఉన్నాను. శుక్రవారం పెడితే ఉదయం 10:30 నుంచి 12 లోపల పెట్టుకోవాలి. మంగళవారం పెడితే 3 నుంచి 4:30 లోపల పెట్టుకోవాలి. అమ్మవారి గుడిలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ దీపాలు. కానీ ఈ దీపాల మహిమ అయితే చాలా ఉండాలి. ఏ కోరిక కోరుకున్నా కూడా అట్టే నెరవేర్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే నెరవేరుతుందని నేను చెప్పడం లేదు. నేను అనుభవంతోనే చెప్తున్నాను. నేనైతే కనీసం ఒక 7-8 సంవత్సరాలు పెట్టినప్పుడు ఆ విధంగా దీపాలు ప్రతి శుక్రవారం చాలా అనుభవం అయిపోయింది నాకు. తొందరగా కూడా పెట్టేస్తాను, అంత అనుభవం అయిపోయింది. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి కాడ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా దీపాలు పెట్టుకుంటే, నిమ్మకాయ దీపాలు కానీ ఉప్పు దీపాలు కానీ పెట్టుకుంటే చాలా మంచిది. అందుకని చెప్పేసి మా పాప నేను పెట్టుకుంటానని లోపల సరే పెట్టుకోమని చెప్పాను. నేనైతే డ్రాప్ అయిపోయింది, మా పాప పెట్టండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఏదైనా మంచి జరుగుతుందంటే మన ఇంట్లో మనం పెట్టకపోయినా ఇంట్లో వాళ్ళ చేత కూడా పెట్టియాలి. పిల్లలకు తెలియదు కదా, ఇది ఇలా చేస్తే బాగుంటుందమ్మా, మీ కోరిక నెరవేరుతుంది, మీరు మొక్కుంటుంది, ఒకే మొక్కోవాలి ఫ్రెండ్స్. ఏదైనా 9 వారాలు. మా పాప అయితే 6వ వారం, ఇంకా 3 వారాలు పెట్టి 8 వారాలు అయిపోతాయి. అందుకని నేను ఊరికి చేయకుండా ఒక చిన్న రీల్స్ అయితే తీసుకున్నాను. నిమ్మకాయ దీపాలు ఎలా పెడతారో అంతే కదా ఫ్రెండ్స్, మనకు తెలిసింది ఒకరికి చెప్తే ఉపయోగం ఉంటుందని చెప్పినాను. ఆ నిమ్మకాయ దీపాలు ఎలా పెడతారంటే, నిమ్మరసం అంతా కింద వేసి బాగా అలికేసి ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి, ముగ్గు పిండి ఉంటే బియ్య పిండి వేసుకుంటే ఇంకా శ్రేష్టం ఫ్రెండ్స్. ఉంటే కానీ వేసి పసుపు కుంకుమ పెట్టి 9 ఆకులు కానీ 5 ఆకులు కానీ పెట్టేసి, ఒక నిమ్మకాయ అమ్మవారు అని అనుకొని పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి, ఒక తమలపాకు పెట్టి పైన అమ్మవారిని నిమ్మకాయ పెట్టి అమ్మకు పూలు పెట్టి చుట్టూ ఆకులు 5 కానీ 9 కానీ వేసుకొని చుట్టూ ఆ విధంగా నిమ్మకాయ దీపాలు తిరగదిప్పి పువ్వు తీసి నైవేద్యం ప్రసాదం పెట్టి దీపం పెట్టి లోపల అమ్మవారికి దీపాలు పెట్టి మేమైతే దగ్గర అని చెప్పి మా పక్కన ఉండే గుళ్ళోనే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇలా పెట్టుకోండి. బాయ్. మరి మేమైతే